బుడమేరు విస్తరణలో అసలు పాపమంతా జగన్దే. ఇది ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి. అంటే ఇద్దరు కలిసి రాశారు అంటే ఒక పకడ్బందీగానే ఉంటుంది. ఇంతకుముందు కాదంబరి ఇష్యూ అయినా ఇది అంటే అది పక్కాగా ప్లాంటెడ్ స్టోరీ అవుతుందన్నమాట. ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో బుడమేరు విస్తరణ పనులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు భారీగా వచ్చిన వరద నీరు సవ్యంగా వెళ్ళి ఉండేదని జలవనరుల శాఖను విశ్లేషిస్తున్నారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ పనులను ప్రీ క్లోజర్ ముందస్తు ముగింపు పేరుతో అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిలో కొందరు నేతలు అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై కోట్లు స్వాహా చేశారు. ఇప్పుడు అదే జగన్ మానవ తప్పిదం వల్లే విజయవాడ నగరం మునిగిందంటూ నిందలు మోపుతున్నారు. గత ప్రభుత్వ విస్తరణ పనులు అర్ధాంతరంగా ఆపేయడం వల్లే బుడమేరుకి ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన వరద పొలాలను ముంచెత్తింది. ఇది ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. భూసేకరణ పేరుతో జాప్యం చేశారు. గుడివాడ డ్రైనేజీ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలోమీటర్ల దూరం ఉంది. బుడమేరు పుట్టిన మైలవరం నుంచి ఎనికేపాడు వరకు 36 కిలోమీటర్ల జలవనరుల శాఖ ప్రత్యేక డివిజన్ పరిధిలో ఉంది. డ్రైనేజ్ డివిజన్లో బుడమేరు విస్తరణకు 2011లో 5 ప్యాకేజీలు ఉపయోగించి 72.5 కోట్లతో టెండర్లు పిలిచారు. అయితే ఇక్కడే ప్రధానమైనటువంటి అంశం, ఈ టెండర్లు పిలిచినటువంటి దాన్ని ఆచరణలో పెట్టకపోవడం వలన ఇదంతా సమస్య వచ్చింది అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇందులో 145 ప్యాకేజీలని రాఘవ కన్స్ట్రక్షన్, 2-3 ప్యాకేజీలని ఆర్ఎస్ఆర్ సంస్థ దక్కించుకున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు భూసేకరణ చేపడితేనే పనులు చేస్తామంటే జాప్యం చేసే మొదటి ప్యాకేజీ పని విజయవాడ సమీపంలో ఉంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న దీనికి భూసేకరణకు 200 కోట్లు అవుతుందని ప్రభుత్వం పట్టించుకోలేదు. తొలుత 29.175 కిలోమీటర్ల వరకు 62 మీటర్ల బెడ్ విడ్త్తో వెడల్పు చేసి కట్టలు పటిష్టపరచాలి. 29.825 కిలోమీటర్ల నుంచి 110 మీటర్ల వెడల్పు తర్వాత 160 మీటర్ల వెడల్పు చేయాలి. ఈ డ్రైన్ 417 క్యూసెక్కులు అంటే 15,000 క్యూసెక్కులు నీటి ప్రవాహం వెళ్లేలా డిజైన్ చేశారు. విస్తరణ పనులు అటకెక్కించిన వైకాపా ప్రభుత్వం క్లాజ్ 60C పేరుతోనూ అదనపు పనుల పేరుతో నాన్ ఈపీసీ కింద మొత్తం 28.91 కోట్లు గుత్తేదారులకు దోచిపెట్టింది. అసలు పనుల్ని ముందస్తు ముగింపు పేరుతో అర్ధాంతరంగా ఆపేసి గుత్తేదారు సంస్థలకు బిల్లులు చేసింది. 2, 3, 5 ప్యాకేజీల్లో పనులు మొత్తం పూర్తి చేశారు. ఎనికపాడు నుంచి ఉన్న మొదటి ప్యాకేజీలో గుత్తేదారు సంస్థ కేవలం 30% పనులే పూర్తి చేసింది. 4వ ప్యాకేజీ పనులు 2020లో వైకాపా ప్రభుత్వం అసంపూర్తిగా ముగించింది. రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటు ఆ ప్యాకేజీలో కొంతమంది దక్కించుకున్న నాస్బాబు సంస్థ చేపట్టిన 34 నుంచి 42.5 కిలోమీటర్ల వరకు, 42.5 కిలోమీటర్ నుంచి 50.6 కిలోమీటర్ల వరకు ఉన్న పనులు ప్రీ క్లోజర్ చేసేశారు. గన్నవరం ప్రాంతంలో తవ్విన మట్టిని కట్టపటిష్టతకు ఉపయోగించకుండా అమ్మేసుకున్నారు. మరోవైపు 5వ ప్యాకేజీలో 2 పాయలుగా ఉండే బుడమేరు మధ్యలో నేతల అండతో పట్టాభూములను ఆక్రమించి చేపల రొయ్యల చెరువు తవ్వేశారు. ఇది వీళ్ళు రాసుకొచ్చిన స్టోరీ. అసలు ఇక్కడ